వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే లాభస్థానంలో సంచారం చేయబోతున్న కేతు, సూర్యుడు కూడా అక్టోబర్ 17 వరకు మాత్రమే లాభస్థానంలో సంచారం, తదుపరి వ్యయస్థానానికి వచ్చేస్తాడు. అంటే లాభస్థానంలో ఉంటున్న సూర్య కేతువులు, తర్వాత చతుర్థ స్థానంలో వక్రించిన శని భగవానుడు కాస్త శుభ ఫలితాలను ఇస్తున్నారు. తర్వాత మనకి రాష్ట్రాధిపతి, షష్టాధిపతి అయిన కుజుడు ఈ మాసంలో ఇబ్బంది పెడుతున్నారు. మీకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా చూడండి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఏదైతే అక్టోబర్ 9వ తేదీ తర్వాత వక్రించి సంచారం చేయబోతున్న గురువు గారు తాలూకా కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, శుభకార్యాలకి విఘ్నాలు వచ్చే సూచనలు. ఎప్పుడైతే గురువుగారు వక్రిస్తారో ఈ వృశ్చిక రాశిలో పుట్టిన స్త్రీలకు భర్త ఆరోగ్యం విషయంలో, భర్త ఉద్యోగం విషయంలో, భర్త స్వాభావిక విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉంటాయి. కాస్త గురుశాంతి ప్రక్రియలు మీరు చేసుకోవాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. పైగా అష్టమ స్థానంలో రాష్ట్రాధిపతి ఉండడం అనేది కూడా కాస్త శరీరానికి అంత మంచిది కాదు, శరీరానికి కష్టంగా ఉంటుంది కాస్త. ఇక్కడ తర్వాత ద్వితీయ స్థానం చూస్తున్నాడు కాబట్టి కాస్త ద్వితీయాధిపతి అయిన గురువు కూడా వక్రించడం అనేది అప్పులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబంలో కూడా కొన్ని ఒడిదుడుకులు వచ్చే సూచనలు ఉంటాయి. తెలియని ఒక విపరీతంగా ఒక పరాక్రమంగా, అంటే నాకు మించినవాడు వ్యక్తి లేదు అన్నట్టుగా బిహేవ్ చేయడం కూడా మిమ్మల్ని ఇబ్బంది తెచ్చిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత కుజుడు అక్టోబర్ 21 తర్వాత నవమానికి వచ్చేస్తాడు, అంటే నీచ స్థానానికి రావడము. తర్వాత సప్తమాన్ని, అంటే ఇక్కడ తృతీయాన్ని సప్తమ దృష్టితో, చతుర్థాన్ని అష్టమ దృష్టితో చూడడం అనేది ఇంట్లో లేనిపోని తగాదాలు కావచ్చు, లేదా ఇక్కడ ముఖ్యంగా తల్లికి తండ్రికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, వృత్తి విషయంలో ఇబ్బందులు. ఇలా కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరగడము, 1000 రూపాయలు ఉంది అని లగ్జరీ కోసం ఖర్చులు చేయడము, అనవసరమైన ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. వ్యయస్థానంలో ఉంటున్న శుక్ర బుధులు ఉంటున్నారు కాబట్టి, తర్వాత సూర్యుడు కూడా రావడం అనేది ఖర్చులు ఎక్కువగా పెరిగే సూచనలు ఉంటాయి, నష్టం వచ్చే సూచనలు ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి, కాంట్రాక్టర్స్కి, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, లేదా కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత సంతానం విషయంలో, సంతానం పట్ల కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆరోగ్యం విషయంలో ఇలాంటివి కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు. తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈరోజు 1000 రూపాయలు వచ్చింది, దాన్ని డబల్ చేయాలి, త్రిబల్ చేయాలి అని అనుకోవడము. ఇలాంటి ప్రయత్నాలు మీరు చేసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు పడే ఒక అవకాశాలు కూడా ఉంటాయని తెలుసుకోవచ్చు. మొత్తంగా వృశ్చిక రాశి వాళ్ళకి పెద్దగా బాగాలేదు అండి. కొద్దిగా కాస్త కొంచెం కాలం అనేది కొద్దిగా ప్రతికూలంగా మారుతుంది కాబట్టి మనం ఇబ్బంది పడకుండా, మనం భయం పడకుండా మనము ముందుకు సాగే ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత మీ లగ్నం చూసుకోండి, మీరు పుట్టిన జాతకం చూసుకోండి. దశాభుక్తి బాగున్నట్లు కనుకైతే పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించవు. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన ఒక పరిహారాలు ఏంటి అంటే, వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరోజు 11 ప్రదక్షిణలైనా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణము, తర్వాత ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్ర పారాయణము తప్పనిసరిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ప్రతిరోజు కూడా మానకుండా గురుచరిత్ర పారాయణము, లేదా నవధాన్యాలని 9 రోజులు వరుసన రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్నే బెల్లం కలిపి రోడ్ సైడ్ ఉంటున్న, ఆహారం లేకుండా ఉంటున్న ఆవులకి, ఎద్దులకి తినిపించడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత గురువులని గౌరవించుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకి కృతజ్ఞత భావంలాగా మీరు కొద్దిగా కృతజ్ఞత అర్పిస్తున్నట్లుగా మీరు కొద్దిగా వాళ్ళకి ఏదైనా సహకారాలు అందించడానికి ప్రయత్నాలు చేసుకోవడానికైతే, లేదా వృద్ధాశ్రమాలకి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నాలు చేసుకోవడానికైతే కాస్త రిలీఫ్ కనిపిస్తుంటుంది. చూడండి, అందరూ కూడా రాశి ఫలితాలు అనే వెళ్తున్నారు తప్ప, యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా లగ్న కుండలి చాలా ఇంపార్టెంట్ అండి. రాశి ఫలితాలు అనేవి చంద్రాత్ మనం చూసుకుంటాం.
ఇది గోచారంలో గ్రహాలు అనేది ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. ఒక ఇంటి నుంచి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు. ఇలా మారేటప్పుడు ఈ మాస ఫలితాలు మనం చూసుకుంటాము. సో అన్ని గ్రహాల్ని మనం ఒక క్యాలిక్యులేట్ చేసుకొని సో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటాం. అంటే గోచరంలో ఉంటున్న ఇది అంటే మెయిన్ లగ్న ఫలితాలు లగ్నం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాత్ ఇప్పుడు వృషభ లగ్నమైంది ఒక వ్యక్తి, సింహరాశి అనుకోండి. గోచరంలో గురువు లాభస్థానంలో అంటే మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అనుకోండి. అదే వృషభ లగ్నం నుంచి లాభస్థానం అవుతుంది, రాశి నుంచి అష్టమ స్థానం అవుతుంది. అంటే ఇక్కడ మనము ఇలా చూసుకునేటప్పుడు దశాభుక్తి చూసుకోండి. అట్లే దశాభుక్తి ఏది జరుగుతుంది, దశాభుక్తి కనుక ఫెయిల్ అయ్యి ఉన్నట్లు కనుకైతే లగ్నాత్తు లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా లబ్ధి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అదే గురు మహాదశనే జరుగుతుంది అనుకోండి, ఇది కూడా కొద్దిగా ఫేవరబుల్గా ఉంటుంది ఈ సంవత్సరం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, గోచరంలో ఉంటున్నాడు కాబట్టి. అంటే లగ్న ఫలితాలు మనం తెలుసుకోవాలి తప్ప రాశి ఫలితాలు పూర్తిగా రాశి ఫలితాలనే మనము కౌంట్ చేసుకుంటూ వెళ్ళరాదండి. అందరూ కూడా ఈ నక్షత్రము ఈ రాశి వాళ్ళు ఇలాంటి రాశి వాళ్ళు పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్రుడికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ నక్షత్రాధిపతికి ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అసలు ఉద్యోగమే ఉండదు. ఇక్కడ చూస్తే ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు పెద్దగా ఉద్యోగంలో రాణిస్తారని ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు లగ్నాత్ దశమస్థానాధిపతి గనక బలహీనపడి ఉంటే అది ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా వాడు ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు. దశమాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ తెలుసుకోకుండా చాలామంది మీరు రాశి నక్షత్రము అని చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళడము, మీరు వినడము. సో ఇదే అండి, నేను ఇక్కడ ఏది తప్పు చెప్పట్లేదు, బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది. మనం లగ్నాత్ తీసుకుంటేనే మనకి ఫలితాలు అనేది సులభంగా గోచరిస్తాయి. ఇప్పుడు మగా నక్షత్ర జాతకుడికి ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు, పైకి ఎదిగిపోతాడు అని ఉంటుంది. దాంట్లో అలాగే ఉంది, లేదు అనట్లేదు. లగ్నాత్ దశమాధిపతి ఫెయిల్ అయింటే ఉద్యోగమే సరిగ్గా చేయలేడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాడు ఆ వ్యక్తి, మగ నక్షత్రం వాడు పైకి పోతాడని చెప్పాడు, ఇక్కడ చూస్తే నాకు ఉద్యోగం లేదు, అయితే జ్యోతిషం అబద్ధము. సో ఇలా చాలామంది ఎందుకు ఇక్కడ అయిపోతుంది అంటే రాశి ఫలితాలు ఈ నక్షత్రం వాడు ఎదుగుతాడు, ఈ నక్షత్రం వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఎదుగుతాడు. అసలు సినిమా ఫీల్డ్లో ఎదగాలంటే మీకు జాతకం ముఖ్యం. జాతకంలో ఉంటున్న గ్రహస్థితి, శుక్రుడు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, నవమాధిపతి ఎక్కడున్నాడు, దశమాధిపతి ఎక్కడున్నాడు, ఇవి ఇంపార్టెంట్ ఇవి. సో ఇలా మనము ఓన్లీ రాశి ఫలితాలు, ఓన్లీ నక్షత్ర ఫలితాలు కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి లగ్నాత్ చూసుకోండి. తెలియని వాళ్ళకి తెలిసేలా చేయడమే నా ఒక ఇంటెన్షన్. ఇక్కడ ఏది నెగిటివ్గా చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను.